దుబాయ్కి సంబంధించినటువంటి ఎయిర్పోర్ట్ మూసివేసిర్రు అందరికీ మనకు తెలిసిన విషయమే. కానీ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక కీలక మంత్రి దుబాయ్లో ఆయన అక్కడ చిక్కుకుపోయిండు. ప్రమాదపు అంచున ఉన్నాడు. ప్రస్తుతానికి ఏం అంటే క్షేమంగానే ఉన్నాడు అనేటువంటి విషయం అంతా కూడా తెలుస్తుంది. కానీ అక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందో అనేటువంటి ఆ సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తం మీద దుబాయ్లో తెలంగాణ రాష్ట్ర కీలక మంత్రి చిక్కుకున్నట్లు సమాచారం. 5 రోజుల క్రితం ఆయన కుటుంబ సభ్యులలో ఒకరికి అనారోగ్యం వచ్చిందట. ఆ అనారోగ్యం కోసం చికిత్స తీసుకోవడానికి ఆయన దుబాయ్ వెళ్ళిండు కుటుంబ సభ్యులతోటి. మరి దుబాయ్ ఎయిర్పోర్ట్ పై దాడులు జరిగిన నేపథ్యంలో అన్ని విమానాలను రద్దు చేసిన విషయం మనందరికీ తెలిసిందే అక్కడి ప్రభుత్వం. సో దీంతో సురక్షితంగా ఆ మంత్రి ఉన్నాడట. ఎయిర్పోర్టు క్లియరెన్స్ ఇచ్చేంత వరకు కూడా ఇండియా తిరిగి రాలేనటువంటి పరిస్థితి. మరి ఎవరు ఆ మంత్రి, ఎవరు ఎక్కడ ఎందుకు చిక్కున్నాడు అనేటువంటి విషయాన్ని ఒకసారి చూస్తే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే దుబాయ్లో ఆయన చిక్కుకోవడం చాలా సంక్లిష్టంగా కనబడతా ఉంది. ఉత్కంఠ రేపుతుంది ఈ పరిణామాలన్నీ కూడా. దుబాయ్ ఎయిర్పోర్టు ఆ దాడులు ఇవన్నీ నేపథ్యంలో అక్కడ చిక్కుకోవడం అంతా కూడా ఇబ్బందికరంగానే ఉంది. తెలంగాణ రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్న కీలక పరిణామం. రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రస్తుతం దుబాయ్లో చిక్కుకుపోయినటువంటి పరిస్థితి నెలకొన్నది. కుటుంబ సభ్యుల్లో ఒకరికి అనారోగ్య సమస్య తలెత్తడంతో 5 రోజుల క్రితం ఆయన చికిత్స కోసం ఆ మంత్రి ఆ కుటుంబంతో సహా దుబాయ్ వెళ్ళినట్టు మనందరికీ సమాచారం. దాడుల ముప్పుతో విమానాలు అక్కడ రద్దయినాయి. అయితే అదే సమయంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో భద్రతా పరిస్థితులు ఉధృతంగా మారినాయి. ముఖ్యంగా దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాల్లో భద్రతా హెచ్చరికలు జారీ చేయడంతో అక్కడి ప్రభుత్వం అత్యవసర నిర్ణయం తీసుకుంది. ఎయిర్పోర్ట్ని మూసివేసింది. అన్ని అంతర్జాతీయ దేశీయ విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేసిర్రు. అయితే ఈ నిర్ణయంతో అనేక మంది ప్రయాణికులందరూ కూడా ఎయిర్పోర్ట్ వద్దనే ఆగిపోయారు. కొంతమంది సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు. ఈ పరిణామాల ప్రభావం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పైన కూడా పడింది. భారత్కు తిరుగు ప్రయాణం కోసం సిద్ధమవుతున్న సమయంలో విమానాల రద్దు కారణంగా ఆయన అక్కడే ఉండాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. మరి మంత్రి ఎట్లా ఉన్నాడు అనేటువంటి పరిస్థితిని ఆరా తీస్తే సురక్షితంగానే ఉన్నాడు తుమ్మల నాగేశ్వరరావు, తెలంగాణ రాష్ట్ర మంత్రి కార్యాలయ వర్గాల సమాచారం ప్రకారం తుమ్మల నాగేశ్వరరావు పూర్తిగా సురక్షితంగానే ఉన్నారు. ఆయన దుబాయ్లోని ఓ సంరక్షిత ప్రాంతంలో నివాసం ఉంటూ పరిస్థితులను సమీక్షిస్తున్నారట. కుటుంబ సభ్యుల ఆరోగ్యం స్థిరంగా ఉందని కూడా తెలుస్తుంది. ఎవరి కోసమైతే ఈ మంత్రి దుబాయ్ వెళ్ళిండో వాళ్ళ ఆరోగ్యం కూడా మంచిగానే ఉందట, స్థిరంగానే ఉందట. మరి ప్రభుత్వ యంత్రాంగం కూడా అప్రమత్తంగానే ఉంది. మంత్రి విదేశాలలో ఉండడం, అంతర్జాతీయ భద్రతా పరిస్థితులు ఉద్రిక్తంగా మారడం ఇవన్నీ ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు అప్రమత్తమైనవి. భారత రాయబార కార్యాలయ అధికారులతో సంప్రదింపులు కొనసాగుతున్నట్టు సమాచారం. అవసరమైతే ప్రత్యేక ఏర్పాట్లలో ఆయనను భారత్కు తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయట. మరి భారత్కి ఎప్పుడు వస్తారనేటువంటి విషయాన్ని చూస్తే ప్రస్తుతం దుబాయ్ ఎయిర్పోర్ట్కు క్లియరెన్స్ ఇచ్చి విమాన సర్వీసులు పునర్ప్రారంభించే వరకు మంత్రి భారత్కు తిరిగి రాలేని పరిస్థితి ఉంది. భద్రతా సంస్థల నుండి గ్రీన్ సిగ్నల్ వచ్చిన వెంటనే ఆయన తిరుగు ప్రయాణం ఉండే అవకాశాలు ఉందని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. మరి రాజకీయ మీద ఏమైనా ప్రభావం ఉంటుందా మంత్రి అక్కడ చిక్కుపోవడం వల్ల అంటే ఎంతో కొంత ఉంటుంది. దానికి సంబంధించినటువంటి విషయాన్ని కూడా ఇద్దాం. మంత్రి గైర్హాజరీతో రాష్ట్రంలో కొన్ని కీలక కార్యక్రమాలు, కీలక పనులు వాయిదా పడేటువంటి అవకాశాలు ఉన్నాయి అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే తుమ్మల నాగేశ్వరరావు ఆన్లైన్ ద్వారా అధికారులతో సమీక్షలు ఎప్పటికప్పుడు నిర్వహిస్తూనే ఉన్నారు. మొత్తంగా చూస్తే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సురక్షితంగానే ఉన్నప్పటికీ అంతర్జాతీయ భద్రతా పరిస్థితుల కారణంగా తాత్కాలికంగా దుబాయ్లోనే నిలిచిపోయిన పరిస్థితి నెలకొంది. తదుపరి అధికారిక ప్రకటనల కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. మొత్తం మీద క్షేమంగా తిరిగి రావాలని కోరుకుంటున్నారు.